శంకర్ గారివి ఎలా ఉంటాయంటే మెల్లమెల్లగా ఇలా బ్లాస్ట్ చేస్తాయి. కానీ నాకు అంటే ఏదో అందరూ చెప్పినట్టు హైప్ సెకండరీ పెడితే ఏదో జనాలకి పనికొచ్చే కంటెంట్ ఇస్తాడు అనే ఫీలింగ్ ఉంది. సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది అనే ఫీలింగ్ ఉంది. 100 కోట్లు 200 కోట్లు అని అందరూ అన్నారు. ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్. నా ఐడియాలజీ నేను అనుకున్నది ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఆడియన్స్ ఒక మంచి సినిమా ఇస్తారని నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇండియన్ 2 చాలా ప్లాన్ చేశారు ఆయన, కాకపోతే ఏదో చిన్న మిస్ఫైర్ అయింది. బట్ ఈ సినిమా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ లేదు. డెఫినెట్గా ఆడియన్స్ మనసులో నచ్చుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా శంకర్ గారికి సాలిడ్ కంబ్యాక్ గేమ్ చేంజర్తో కొడతారంటున్నారు. మీరే అంటే స్ట్రైట్ తెలుగు ఫిలిం కదన్న, ఇదే ఫస్ట్ తెలుగు ఫిలిం ఆయన, మిగతావన్నీ రీమేక్స్. సో ఇదే స్ట్రైట్ ఫిలిం కాబట్టి స్ట్రైట్ ఫిలిం తెలుగులో స్ట్రైట్ ఫిలిం, తమిళ తెలుగు రెండు. ఇది స్ట్రైట్ ఎక్కడ తీసి మీద వాటిలో చేస్తున్నారు. సో డెఫినెట్గా ఆయన చాలా ఆలోచించి స్టోరీ రాసుంటారు అనే ఒపీనియన్ ఉంది నాకు. ఇంకొకటి దిల్ రాజు గారు అంత ఈజీగా ఒప్పుకోరు. 2-3 సినిమాలు ఉన్నా పర్లేదు నేను చేస్తాను అని ఒప్పుకుంటున్నారంటే సంథింగ్ ఇస్ దేర్. అదైతే స్టాండర్డ్గా ఉంది. అందరూ అనుకున్నట్టు డబ్బులు క్యాల్కులేషన్ పక్కన పెడితే జనాలకు ఒక మంచి సినిమా ఇస్తారు అని నమ్మకం ఉంది. ఓకే, రామ్ చరణ్ గారి విషయానికి వస్తే డ్యూయల్ రోల్ చేస్తున్నారు టీజర్లో. సో ఆయన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నారు? ఒక రంగస్థలం, ఒక RRR అంటే నాట్ ఈవెన్ కంపేరింగ్ టు దట్ మూవీస్. ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ అనేది రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అది యాక్టర్స్ కొందరిలో ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. చరణ్ అన్న అలాంటి నాకు తెలిసినంత వరకు చరణ్ అన్న నేర్చుకునే తత్వం ఉన్నది. సో ఆ రెండింటికి మించి ఉండబోతుందేమో అనే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఈవెన్ ఎప్పుడు రంగస్థలం ధృవాతోనే స్టార్ట్ అయింది. అంటే అంతమంది చేసినవన్నీ యాక్టింగ్ కాదా, అలా ఏం లేదుగా. మగధీరా మరి డే బై డే ఇంప్రూవ్ అవుతూ వచ్చిందని చెప్పుకుంటే బాగుంటుంది. కంపేరింగ్ టు దీస్ మూవీస్ అంటే అక్కడ ఉంది ఆయనే, ఇక్కడ ఉంది ఆయనే. సో ఇంప్రూవ్ అవుతుంది తప్ప తగ్గడం అంటూ ఏముండదు. సో నేనైతే ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి మెగా ఫ్యాన్స్కి అవ్వబోతుంది. నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, డాకు మగరాజు బాగుండొచ్చు, సంక్రాంతికి వస్తున్నాడు, ఇంకా కొన్ని చిన్న మూవీస్ ఉన్నాయి. అన్నీ బాగుండాలి, టాలీవుడ్ బాగుండాలి, మనం బాగుండాలి. థ్యాంక్ యూ.